అలా ఎప్పుడైతే పరమేశ్వరుడు శక్తి క్షీణిస్తుందని గ్రహించిందో అమ్మవారు అన్నపూర్ణ అవతారం వచ్చింది పార్వతీ రూపంలో నుంచి. అన్నపూర్ణ అవతారం వచ్చి మొట్టమొదటిగా ఆహారాన్ని పరమేశ్వరుడికి పెట్టింది. అందుకే ఆదిముఖ్యుడు అంటారు ఆయన. మొట్టమొదటి ఆహారం పరమేశ్వరుడికే పెట్టింది ఆవిడ. ఆ ఆహారాన్ని గ్రహించి మరలా శక్తి పొంది అప్పుడు మానవుల్ని మళ్ళీ ఉత్తేజితం చేసేస్తారు భగవంతుడు. ఆ ప్రకారంగా మళ్ళీ మానవులు ఉత్తేజ పొంది అప్పటి నుంచి భగవంతుడికి ఆహారం పెట్టడం ప్రారంభం చేశారు. తద్వారా మళ్ళీ పరమేశ్వరుడు తన యొక్క శక్తిని పొంది మరలా లోకాన్ని అనుగ్రహించడం మొదలుపెట్టారు. ఆ విధంగా అమ్మవారి యొక్క అవతారం ఆవిర్భవించింది. అయితే ఇంకొక చిన్న కథ ఏమిటంటే, కాశీ మహాపట్నంలో పరమేశ్వరుడు విశాలాక్షి అన్నపూర్ణ సమేతంగా వెలిసిన తర్వాత ఒకసారి హిమాలయ పర్వతాల్లో చకోర పక్షి అనే ఒక పక్షి తిరుగుతూ హిమాలయాల నుంచి నిదానంగా కాశీ నగరానికి వచ్చింది. కాశీ నగరానికి వచ్చి పక్షి యొక్క సాధారణ లక్ష్యం ఏమిటి? తిరుగుతూ ఉండడం. దాన్ని ఎక్కడంటే అక్కడ రాలేదు. తిరుగుతూ ఎక్కడో ఒక చోట చూసి రాలింది. సరే, కొంతకాలానికి ఆ పక్షి గతించింది, శరీరాన్ని వదిలిపెట్టేసి తరువాత జన్మలో జయద్రథుడు అనే పేరుతో ఒక మహారాజుగా ఆవిర్భవించింది ఆ యొక్క పక్షి. అయితే పూర్వజన్మ వాసన వలన ఆ పక్షికి జ్ఞానం లభించింది. అబద్ధం ఆడకుండా ఉండడం, ప్రజల్ని చక్కగా పరిపాలించడం, న్యాయంగా ఎటువంటి అన్యాయం కలగకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా పరిపాలించడం, అనేక రకాల పురాణ జ్ఞానం కానీ వేద జ్ఞానం కానీ అన్ని రకాల జ్ఞానాలు వచ్చి చక్కగా పరిపాలిస్తుందట ఆ యొక్క మహారాజు. అదంతా కూడా చూశారు ముందు. చూసి ఒక సాధారణ మహారాజుకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, సాధారణ ముందుకు కూడా అనేటువంటి జ్ఞానం మహారాజుకి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇంక మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజుకి నమస్కరించారు. సాధారణంగా పండితులు వచ్చారంటే రావడంతో ముందు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అడుగడిగి అది తాగడానికి చేత ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళ మంచి చెడ్డలు చూసిన తర్వాత అప్పుడు అడిగేట, స్వామి మీరు రాక కారణం ఏమిటి అని. ఇప్పుడు అడిగేట మా మహర్షులు, మహారాజా నువ్వు చాలా జ్ఞాన సంపన్నుడు కదా, ఎటువంటి జ్ఞానం నీకు ఎక్కడ లభించింది అని చెప్పి అడిగారు. అలా అడిగేసరికి మహారాజు ఒకసారి పూర్వజన్మ స్ఫూర్తి వచ్చింది. ఒక క్షణం ఆగిన తర్వాత మహారాజు చెప్పాట, మహారాజా పూర్వజన్మలో నేను చకోరం అనే పక్షిని నేను హిమాలయాల నుంచి తిరుగుతూ కాశ్య మహానగరం చేరుకొని అక్కడ తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ నాకు తెలియకుండానే అన్నపూర్ణాదేవి ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాను. అలా ఎప్పుడైతే అన్నపూర్ణాదేవి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశానో నాకు మోక్షం లభించింది. ఆ ప్రదక్షిణ ఫలితం ఈ జన్మలో నాకు జ్ఞానాన్ని సంపాదించి పెట్టింది అని చెప్పాడు మహారాజు. అంతా విన్నటువంటి మునులు తక్షణమే కాశీ మహానగరానికి వెళ్ళి అన్నపూర్ణాదేవి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వారు కూడా జ్ఞానాన్ని సంపాదించారు. అంటే